ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. తెలంగాణలో ప్రైవేటు ల్యాబొరేటరీలలో కోవిడ్-19 పరీక్షలకు వసూలు చేసే ధరల్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ప్రస్తుతం ల్యాబ్లు రూ. 2,200 వసూలు చేస్తుండగా ఇకపైన రూ. 850 మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ఇక హోం సర్వీస్ కోసం రూ. 2,800 ఉండగా దానిని రూ. 1,200 తగ్గించింది. అయితే ఇది ప్రజల సౌకర్యార్థమే అని, ప్రభుత్వ పరీక్షా సదుపాయాన్ని ఉచితంగా వాడుకోవాలని తెలంగాణ ఆరోగ్య శాఖ పేర్కొంది. కోవిడ్-19 వ్యాధి తీవ్రత లేదా మరణాలపై ప్లాస్మా విధానం ప్రభావం చూపడం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ చికిత్సను తీసుకున్నా తీసుకోని వారిలో ఏ తేడా కనిపించలేదని తెలిపింది. అంతేకాకుండా కోవిడ్ బాధితులకు విచక్షణా రహితంగా ప్లాస్మా చికిత్సను అందించడం మంచిది కాదని సూచించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ అక్టోబర్లో దేశవ్యాప్తంగా ఉన్న 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్లాస్మా చికిత్సపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కోవిడ్ సోకిన 464 మంది పాల్గొన్నారు. వారిలో 235 మందికి ప్లాస్మా చికిత్సను, 229 మందికి సాధారణ చికిత్స అందించారు. అయినా బాధితులకు ప్లాస్మా విధానం వల్ల ఏ ప్రయోజనం కలగలేదని ఈ సందర్భంగా స్పష్టమైంది. ఈ సర్వే ఫలితాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురించారు. కోవిడ్ దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య, హోంశాఖ నిబంధనలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలని, పోలింగ్ కేంద్రాల ద్వారాల వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలని తెలిపింది. భౌతిక దూరం పాటించాలని, అందుకు వీలుగా ఎన్నికల నిర్వహణకు విశాలమైన గదులను ఉపయోగించుకోవాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారితో పాటు భద్రతా సిబ్బందిని తరలించేందుకు వాహనాలను ఉపయోగించుకోవాలని, ఎన్నికల కార్యకలాపాలు ఉన్న అందరి వద్ద ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు, నోటిఫైడ్ అత్యవసర సేవల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకోవచ్చని తెలిపింది. కరోనా వ్యాధి సోకకుండా నిరోధించడంలో తమ కంపెనీ అభివృద్ధి చేసిన టీకా 95% సమర్థత ప్రదర్శించినట్లు అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ ప్రకటించింది. జర్మన్కు చెందిన బయాన్టెక్ ఎస్సీతో కలిసి తయారు చేసిన ఈ టీకా ఎంతో సురక్షితమైందని తెలిపింది. 3వ దశ క్లినికల్ ట్రయల్స్ లో అన్ని వయసుల వారిలో దీని ప్రభావం స్థిరంగానే ఉందని, పెద్దగా దుష్ప్రభావాలు కూడా నమోదు కాలేదని వెల్లడించింది. కరోనా ముప్పు అధికంగా ఉండే 65 ఏళ్ల పైబడిన వారిలో కూడా దీని సమర్థత 94% పైగా ఉన్నట్టు తెలిపింది. త్వరలోనే యుఎస్ఎఫ్డిఎఫ్ అత్యవసర వినియోగ అనుమతికి దరఖాస్తు చేయనున్నట్లు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,236 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 49, చిత్తూరులో 157, తూర్పుగోదావరి జిల్లాలో 155, గుంటూరు 181, కడపలో 60, కృష్ణాలో 194, కర్నూలులో 26, నెల్లూరు 38, ప్రకాశంలో 24, శ్రీకాకుళంలో 51, విశాఖపట్నంలో 53, విజయనగరంలో 28, పశ్చిమ గోదావరిలో 220 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,57,395కి చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో 9 మంది మృతి చెందినట్టు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. దీనితో ఇప్పటి వరకు 6,899 మంది మరణించారు. మరో 1,696 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,33,980కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,513 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తుంగభద్ర పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లేదని నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారికి పుష్కర ఘాట్లకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలున్న వారిని పుష్కర ఘాట్లకు అనుమతించేది లేదని ప్రభుత్వం పేర్కొంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పుష్కరాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.